సార్ చూడండి సార్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సార్ ఆ బిల్డింగ్ చూడండి సార్ ఎంత పెద్ద ఉందో. అది సిఎస్ ప్రవాస్ అంటారు. మనం ఇప్పుడు షికాగోలో ఉన్నాం. ఓకే, ఇక్కడ షికాగోలో ఉన్నాం. అంత చికాగా మాట్లాడకండి సార్. సర్లే, షికాగోలో ఇల్లు టీవీ ఛానల్ పెట్టారంట. వాళ్ళు కాలా వెళ్ళబడి కొంచెం ఇంటర్వ్యూ అరేంజ్ చేయమని చేసావా? చేశాను సార్, ఎనీ టైం రావచ్చు, మీరు రెడీగా ఉండండి. ఓకే రెడీ. ఒకసారి రండి సార్. ఓకే సార్, ఆ క్యాప్ ఏంటి సార్ అంత మీటింగ్ ఉంది, అసహ్యంగా ఉంది 20 years ఇండస్ట్రీ ఇక్కడ. సార్. సార్ ఇందాక నుంచి ఎలక సచ్చిన వాసన ఎక్కడ అనుకున్నాను, ఇదే ఏంటా నోరు లేస్తుంది? ఎప్పుడు వెళ్తావు ఇందాకే? మీతో పాటే సార్, నెక్స్ట్ వీక్. పంపించేస్తా. వద్దు సార్, కంట్రోల్లో ఉండు. ఓకే సార్. సార్ నాకు డౌట్. చెప్పు. మన ప్రొడ్యూసర్ గారి పరమ పిసినారాడు కదా, అవును, వాడికి యుఎస్ఓలో షూటింగ్ ఎలా మేనేజ్ చేశారు సార్? వాడికి చదువు రాదు కదా, వాడి 5 లక్షలు అని చెప్పేసా రూపాయలు చెక్ రాస్తాడు, $10 చెక్. ఇంకో డౌట్ సార్. చెప్పు, నీ డౌట్లు చాలా వస్తున్నాయి వాళ్ళ. మరి మనం చికాగోలో ఉన్నాం కదా. అవును, చికాగో అనగానే ఆడికి అనుమానం రాలేదు సార్? వచ్చింది. చికాగో అంటే జంతలపూడి పక్కన చిన్న పల్లెటూరు అని చెప్పేసా నమ్మేశాడు. సార్ మీరు చాలా గ్రేట్ సార్. చెప్పు, మీ అంత దేశమంత్రి ఇంకోటి ఉన్నారు సార్. సార్ యాంకర్ అండ్ కెమెరామెన్ వస్తున్నారు సార్. నమస్కారం గొట్టం గారు, మాలతి గారు. రివ్యూ స్టార్ట్ చేద్దామండి. లేదండి, చెక్క భజన చేసుకుందాం. ఒక్క నిమిషం అండి. चोली के पीछे क्या है, चोली के पीछे. మా కెమెరామెన్ అండి. అంటారేంటి? ఓకే కెమెరామనా? ఓకే ఓకే, అయితే ఓకే. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామండి. లేదండి, చెక్క భజన చేసుకుందాం. ఉండరా, మీరు స్టార్ట్ చేయండి. మీ మేకప్ అయిపోతే స్టార్ట్ చేయండి. అయిపోయిందండి. ఇది ఉత్తితి తెలుగు టీవీ ప్రత్యక్ష ప్రసారం అండి. మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మన ఉగాది స్పెషల్ కివ్వు కేక ప్రోగ్రాంలో మీ ముందుకు వస్తున్నారు టాలీవుడ్లోని క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పుకుని తిరుగుతున్న కృష్ణవర్మ గొట్టం గారు. గొట్టం ఆయన ఇంటి పేరండి. నమస్కారం గొట్టం గారు. సార్ ఇది హాలీవుడ్ కాదండి, యుఎస్లో ఉన్న తెలుగు ఛానల్. ఆడియన్స్ అందరూ తెలుగు వాళ్ళు, కాస్త తగ్గించి. నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి. మీ గురించి చెప్తారా మా ప్రేక్షకులకి? నా పేరు మాలోకం, నేను పుట్టింది ఏలూరు. ఇంటర్వ్యూ నీకు కాదురా, నాకు. మీరు చెప్పండి గొట్టం గారు. నా పేరు కృష్ణవర్మ గొట్టం అండి. హాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్. అంత లేదు రే. 20 years ఇండస్ట్రీ ఇక్కడ. నేను తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల కేకలు పుట్టించా. బాలీవుడ్లో మబ్బులు విడిపోయాయి. హాలీవుడ్లో రెసెషన్ వచ్చింది. చెప్పరా, సునామీ మన సినిమాలో వచ్చిందని, ఆ డబ్బు తీసి ఎవరు చూసా మన సినిమాలో కూలిపోయిందని చెప్పేసి. సార్ నెమ్మదిగా మాట్లాడండి సార్, చికాగో పోలీసులు విన్నారంటే అరెస్ట్ చేసినా చేసేస్తారు. నవ్వు కష్టమేంట్రా అని నన్ను అరెస్ట్ చేస్తే నువ్వు డైరెక్టర్ అయిపోతావా? నువ్వు డైరెక్టర్ అవుతావా కానీ నాలాగా క్రియేటివ్ డైరెక్టర్ అవ్వలేదు. మీ గొడవంతా ఆపి ఆ కేకలు పెట్టిన సినిమాల గురించి కాస్త చెప్పండి. అసలు మా సార్ సినిమాలు హిట్ అయితేనే కదా చెప్పడానికి. అప్రస్తుతం. ప్రస్తుతం చెప్పండి. ప్రస్తుతం అండి. ఒక్క నిమిషం అండి. సార్ మన సినిమాలో హీరోయిన్ కూడా ఎంత మేకప్ చేసుకోదేమో సార్. ఇప్పుడు కంటిన్యూ చేయండి. అని మీ మేకప్ అయిపోయిందండి, కంటిన్యూ చేయండి. షూర్ షూర్ షూర్. ఓకే. ప్రస్తుతం నేను తీసే సినిమాలో యాక్చువల్గా చాలా గొప్ప సబ్జెక్ట్ ఉందండి. ఈ మధ్య తెలుగు సినిమాలో కొంచెం క్రియేటివ్ సినిమాలు చాలా తక్కువైపోయినాయండి.
సో ఇంతవరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్టు, ఫ్రెష్ సబ్జెక్టు. ఇందులో విశేషం ఏంటో చెప్పనా? ఒకే ఒక విశేషం చెప్తా. స్పాట్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ దాకా, హీరో నుంచి విలన్ దాకా అందరూ పక్క. మరి మీరు మాత్రం ఎందుకు వేస్ట్గా? నేను తీసిన సినిమాలు కేకలు పుట్టించారు. తెలుగు ప్రేక్షకులు నా భూతం, నా భవిష్యత్తు నాకు తెలుసా? బూత్ సినిమా తీస్తున్నారండి. నేను వాట్సాప్ చేస్తాను నీకు ఇంటర్వ్యూ. చెప్పరా? సార్ రండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాకౌట్ చేయడానికి పార్లమెంట్ కాదు సార్. అయినా ఇంకో విషయం చెప్తానండి, ఇది మనం డబ్బులు ఇచ్చి పెట్టించుకునే ఇంటర్వ్యూ. సారీ. డైరెక్షన్ అంటే డెఫినేషన్ చెప్తారా? డైరెక్షన్ అంటే మా సార్కి ఏం తెలుసు? ఎవరైనా మంచి డైరెక్టర్ని చూసి అడుగుతూ బాగా చెప్తారు. చెప్పరా? నువ్వు ఈయన డైరెక్టర్ అండి, ఈయన ఇంటర్వ్యూ తీసుకుంటాడు. ఆయన లేదు సార్ ఈ ఒకసారి కానిచ్చండి. ఆయన నెక్స్ట్ నుంచి నువ్వు కూడా చేద్దానా? మీకు ఎలా అర్థమైందా? సార్ చాలా మంచి క్వశ్చన్ వేశారమ్మా, చాలా మంచి క్వశ్చన్ వేశారు. డైరెక్షన్ అంటే అర్థం కదా, మీకు చాలా సింపుల్గా చెప్తాను. ఓకే, డైరెక్షన్ 1 minute అండి. ఇప్పుడు కంటిన్యూ చేయండి. మీరు మేకప్ అయిపోతే అయిపోయిందండి. డైరెక్షన్ అంటే అండి, ఒక పావుని కర్రతో అలా కొడితే కొట్టినట్టుగా కర్రకు తెలియకూడదు, తగిలినట్టుగా పావుకి తెలియకూడదు, కానీ చూసే ప్రేక్షకుల మొత్తానికి అంతా తెలియాలి. ఇదేనండి డైరెక్షన్. ఇదే చెప్పరా? సింపుల్, అర్థం కదా? ఇందుకు కాదండి మీ సినిమాలు పోయేది. చూసారా మేడం ఎంత క్రియేటివ్ అంటే? వాట్ ఏ క్రియేటివిటీ! నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది క్రియేటివిటీ ఏంటండి? ఇదంతా కాదు కానివ్వండి, మీరు తీసుకున్నారంట కదా కొత్త సినిమా గురించి చెప్పండి. చెప్పాలి కదండి, ఫ్రెష్ సబ్జెక్ట్, అందరూ కొత్త వాళ్ళే, వెండి దేమే చూడండి. ఇంకేం చెప్పడం లేకపోతే లాస్ట్గా మా ఆడియన్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంట్రా? అప్పుడు ఇంటర్వ్యూ కానీ చెప్తున్నారేంట్రా? సార్ మనం ఇచ్చిన డబ్బులకి ఇంతే సార్. చివరిగా అందరికీ ఒక మెసేజ్ అండి. రేపు మూవీ ఆడిషన్ చేస్తున్నాము, హీరోకి విలన్కి. ఆసక్తి ఉన్న ప్రవాస భారతీయులందరూ మీ వచ్చి మీ టాలెంట్ మీరు చూపించుకోవచ్చు. సో ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. సో చివరిగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై హింద్. పర్లేదు, మేనేజ్ చేస్తాను. చూసారు కదండి ఇంటర్వ్యూ. మీకు మటుకు లైఫ్లో నిజంగా యాక్టర్ అవ్వాలని ఉంటే రేపు ఆడిషన్స్కి అసలు వెళ్ళకండి. మీ అందరికి మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ముగిద్దాం.